మొట్టమొదటిగా నేను ఈరోజు ఒక టుడా చైర్మన్ పదవి మరియు టీటీడీ ఎక్స్ఎఫ్షియో బోర్డు మెంబర్ పదవి నాకు ఇచ్చిన దానికి మన ముఖ్యమంత్రి గవర్నర్లు శ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మా యువ నాయకుడు నారా లోకేష్ గారికి నేను మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ఈ అవకాశం వల్లనే నేను ఎంతోమందికి సహాయం చేసేదానికి నాకు భాగ్యం కలిగింది. వెంకటేశ్వర స్వామి పాదాల చెంత పుట్టిన దానికి, తిరుపతిలో పుట్టిన దానికి చాలా ఆనందంగా ఉంది. అందులో ఈ పదవి నాకు వచ్చిన దానికి ఇంకా ఆనందంగా ఉంది. సో దాంట్లో భాగంగానే 100 days కంప్లీట్ చేసుకున్న తర్వాతనే ఈరోజు మీకు నేను మీడియా మిత్రుల దగ్గరికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. మీకు అందరూ తెలుసు, గత ప్రభుత్వంలో టుడాలో ఉన్నటువంటి ₹1 డబ్బు కూడా లేకుండా టుడాని మొత్తం నాశనం చేసేటువంటి వ్యవస్థ గత ప్రభుత్వంది. 550 కోట్ల రూపాయలు డబ్బుల్ని ఇచ్చే వీళ్ళకి ఖర్చు పెట్టేసి రాంగ్ అంతా దాన్ని అంతా దారిపోసేసి రూల్స్కి అగైనెస్ట్గా మొత్తం దాన్ని అంతా వాడేసి మొత్తం టుడాకు ఉన్నటువంటి బడ్జెట్ని అంతా కూడా, ఆర్థిక వ్యవస్థను కూడా అతలాకతం చేసేసినటువంటి వాళ్ళు గత ప్రభుత్వం ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం. దాన్నన్నిటినీ ఓవర్కమ్ చేసి టుడాని ఎట్టైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ చేయాలని, టుడాకు ఉన్నటువంటి చెడ్డ పేరుని, గతంలో ప్రభుత్వంలో చేసిన చెడ్డ పేరుని తీసుకొని వచ్చి మొత్తం తొలగించేసి మంచి పేరుని తీసుకురావాలని చెప్పి నా వంతు ప్రయత్నం నేను చేశాను. దాంట్లో మొట్టమొదటిగా అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టుడా పరిధి 39 మండలాలు, ఒక కార్పొరేషన్, 7 మున్సిపాలిటీలు, 9 నియోజకవర్గాలు, 8,500 స్క్వేర్ మీటర్ కిలోమీటర్ భూభాగం. ఇంత పెద్ద దాన్ని ఒకే రోజు మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఎప్పుడు ఎవరు చేయని విధంగా ఫస్ట్ తిరుపతి టుడానే 1165 మంది పంచాయత్ సెక్రటరీస్ని పిలిపించేసి, ఎంపీడీఓస్ని పిలిపించి, డిపిఓస్ని పిలిపించి, ప్రస్తుతం ఉన్నటువంటి ఇన్ఛార్జ్ వీసీ మరియు జాయింట్ కలెక్టర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ శుభన్ బన్సాల్ మరియు నేను వాళ్ళందరినీ పిలిపించి అసలు వాళ్ళ పాత్ర ఏంది, టుడా పాత్ర ఏంది, టుడాకి ఎలా డబ్బులు రావాలా, పంచాయత్ సెక్రటరీలు చేస్తే ఏ పనులు చేస్తే టుడాకి డెవలప్ అవుతుంది, అదేవిధంగా ఆ గ్రామాలు ఎలా డెవలప్ అవుతాయనేసి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టి ఇక్కడ ఉన్నటువంటి కచాపి ఆడిటోరియంలో వాళ్ళందరినీ పిలిచి వాళ్ళందరితో మంచిగా హ్యాపీగా ఒక ఫ్రెండ్లీ నేచర్తో ఇంతవరకు ఎప్పుడు ఇవ్వనంటి వాల్యూ పంచాయత్ సెక్రటరీస్కి టుడా ద్వారా ఇచ్చి టుడాకు ఉన్నటువంటి స్టాఫ్ని, పంచాయతీ స్టాఫ్ని అందరినీ కూడా ఒక ఫ్రెండ్లీ వాతావరణం తీసుకొని వచ్చేటువంటి ఫస్ట్ టైం హిస్టారికల్ డెసిషన్ తీసుకుంది మన టుడా నేను వచ్చిన తర్వాతనే. నెక్స్ట్ నెంబర్ 2, ఏ డే విత్ టుడా చైర్మన్ అనే కార్యక్రమాన్ని చేశాను. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ప్రజల వద్దనే పాలన అనేసి. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రజల వద్దకే టుడా వెళ్ళి టుడాకు సంబంధించిన ఆల్ డిపార్ట్మెంట్స్, ప్లానింగ్ డిపార్ట్మెంట్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, ఎల్ఏ డిపార్ట్మెంట్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా అక్కడున్నటువంటి లోకల్ ఎమ్మెల్యే మరియు ఎన్డీఏ కూటమి నాయకులతో అందరితో వాళ్ళందరితో కలుపుకొని వాళ్ళందరూ కూడా మాకు బాగా సహకరించారు. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు, ఎన్డీఏ కూటమి కూడా నేను మీడియా తరఫున మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఆ రోజు ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు కూడా మున్సిపాలిటీలో కావచ్చు, రూరల్ మండలాల్లో కావచ్చు, ప్రతి ఒక్క చోట కూడా తిరిగి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా, డ్రైన్స్ ప్రాబ్లమ్స్ కొన్ని చోట ఐడెంటిఫై చేశాం, కొన్ని చోట రోడ్లు లేవు, కొన్ని చోట అసలు లైటింగ్ లేదు, రకరకాలటువంటి సమస్యల్ని, పార్కులు కావచ్చు, అన్నీ కూడా ఐడెంటిఫై చేసి దాన్ని అన్నింటినీ కూడా వచ్చిన వెంటనే దానికి సంబంధించిన ఎస్టిమేషన్స్ అన్నీ కూడా వేసి కూడా ఆ కాన్స్టిట్యూన్సీ సంబంధించిన నిధులన్నీ కూడా మేము మొత్తం ఎస్టిమేట్స్ రెడీ చేయడం జరిగింది. నెక్స్ట్, ఈరోజు మీకు అందరూ తెలుసు, గత 13-15 సంవత్సరాల నుంచి తిరుపతిలో ఒక పెద్ద సమస్య ఉంది. అదే సెట్టిపల్లి ల్యాండ్. 2,000 కుటుంబాలు పైగా ఫ్లాట్లు, రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వాలు మారుతున్నా కూడా వాళ్ళ సమస్యలు తీరట్లేదు. దానిపైన నేను ఫస్ట్ పదవి తీసుకున్న వెంటనే సెట్టిపల్లి భూమికి వెళ్ళి వాళ్ళందరూ రైతులు పిలిపించి వాళ్ళందరితో మాట్లాడి ఎవరైతే సైట్స్ కొన్నారో వాళ్ళకందరికీ 50-50% రేషియోలో, అదేవిధంగా ఎవరైతే అక్కడ ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళకి 30-70% రేషియోలో ఆల్రెడీ ఉన్నటువంటి జీవోని దాన్ని ఒకసారి డిస్కస్ చేసి వాళ్ళకున్న సమస్యలు అన్నీ కల్పించి మనం డిస్కస్ చేసి ఒక కంపెనీ టైప్ అయ్యేసి మొత్తం ప్లానింగ్ గీయడం జరిగింది. ఆ ప్లానింగ్ గీసిన తర్వాత మళ్ళీ వాళ్ళకి కొన్ని సమస్యలు వచ్చాయి. దాంట్లో అక్కడ ఉన్నటువంటి శ్మశానం కావచ్చు, ఒక టెంపుల్ కావచ్చు, దీనివల్ల మాకు ఫ్యూచర్లో ఏమన్నా ఇబ్బంది అవుతుంది అన్నారు. సరే, మళ్ళీ వాళ్ళందరూ పిలిపించి మళ్ళీ ఒకసారి వాళ్ళందరితో కూడా మనం ప్లాన్ చూపించి డిస్కస్ చేసి ఆ సమస్యను కూడా మనం సాల్వ్ చేసాం.
దాని తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి దీన్ని వెంటనే పెట్టాలి సార్, మనల్ని వెంటనే సారు ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా దాన్ని క్యాబినెట్లో తీసుకురండి, దాన్ని ఆమోదం చేసేసి 65 ఎకరాల ల్యాండ్ టుడాకి ఇవ్వండి, 90 ఎకరాల ల్యాండ్ గవర్నమెంట్కి ఉంటుంది, తర్వాత మిగతాదంతా కూడా వాళ్ళకందరికీ సైట్స్కి ఇచ్చేసి ఈ 65 ఎకరాల లేఅవుట్ డెవలప్ చేసిన డబ్బులతోనే ఈ మిగిలిన 270 ఎకరాల ల్యాండ్ని కూడా డెవలప్ చేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేశాం. సో దాంతో కూడా ఆల్మోస్ట్ 90% సెట్టిపల్లి భూమి సాల్వ్ అయిపోయింది. ఒక 10% ఏంటంటే ఇప్పుడు మనం క్యాబినెట్లోకి వెళ్ళిన తర్వాత ఆ ఫైల్ వచ్చిన వెంటనే మేము టుడా వాళ్ళు ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా మన ఆఫీస్ స్టాఫ్ అందరూ కూడా కోఆపరేషన్తో జేసీ గారి కోఆపరేషన్తో దాన్ని సక్సెస్ఫుల్గా వాళ్ళందరూ కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తామని చెప్తున్నాను. నెక్స్ట్ మామూడూర్ ఎంఏజీ లేఅవుట్ మీకు అందరూ తెలుసు. గత ప్రభుత్వంలో మామూడూరులో ఒక లేఅవుట్ వేశారు. అది ఎంత తమాషాగా ఉంటుందంటే ఆ లేఅవుట్ అప్పుడున్నటువంటి చైర్మన్ లేఅవుట్ వేశారు, లేఅవుట్ అంతా అమ్మేసి డబ్బులు అంతా కట్టేశారు. కనీసం డబ్బులు కట్టేసిన తర్వాత ఒక చైర్మన్గా బాధ్యతగా అతను లేఅవుట్ ప్లాన్కి ఫీల్డ్కి ఫస్ట్ ఎవరన్నా కూడా ప్లాన్కి ఇచ్చిన తర్వాత వెంటనే ఫీల్డ్కి వెళ్ళి ఫీల్డ్ చెక్ చేసి ఆ ప్లాన్ ప్రకారం ఫీల్డ్ మీద ఉందా లేదా అనేసి చూస్తారు. కానీ అసలు ఫీల్డ్కే పోకుండా లేఅవుట్ ప్లాన్ వేసేసి లేఅవుట్ ప్లాన్ ద్వారానే ఆన్లైన్లో పెట్టేసి అందరికి అమ్మేసి వాళ్ళందరూ డబ్బులు కట్టించుకునేసి అది ఎంత నెగ్లిజెన్స్ అంటే అసలు ఆ ప్లాన్కి ఫీల్డ్కి సంబంధం లేకుండా అయిపోయింది. ఇంకోటి ఏంటంటే డాక్యుమెంట్ అంతా రెడీ అయిపోయి రిజిస్టార్ ఆఫీస్ పోయేంత వరకు కూడా ఆ భూమి 22A ఉందనేటువంటి కనీసం ఐడెంటిఫికేషన్ కూడా గత ఉన్నటువంటి చైర్మన్ ఐడెంటిఫై చేయలేని పరిస్థితిలో ఉన్నారు. దాని తర్వాత నేను ఎప్పుడైతే వెళ్ళానో అక్కడ ఉన్నటువంటి కస్టమర్స్ అందరూ నా దగ్గరికి వచ్చారు. వాళ్ళందరూ నేను మాట ఇచ్చా, ఖచ్చితంగా మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తానని చెప్పేసి. అంత స్పీడ్గా ప్లానింగ్ దగ్గర పని చేయించి ఫీల్డ్ మీదకి వెళ్ళి ఫస్ట్ ఫీల్డ్ మెజర్మెంట్ చేసుకొని ఆ ఫీల్డ్కి తగినట్టుగా మనం ఏ విధంగా అయితే సైట్లు అమ్మామో ఒక 5% 10% వేరేసి వచ్చాక కూడా కస్టమర్ని పిలిపించి వాళ్ళని కన్విన్స్ చేసి ఈ ప్లాన్ని మళ్ళీ డీటీసీపీకి పంపించి డీటీసీపీ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీకి పంపించి అక్కడి నుంచి మళ్ళీ కొత్త జీవో తీసుకొని వచ్చేసి ఫస్ట్ టైం ఇంత ఫాస్ట్గా ఫైల్ రన్ చేసింది వచ్చేసి ఏదైనా ఉంటే అది నేను ఒకటే సార్ వల్లనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సహాయంతో నేను ఈరోజు తిరిగేసి ఆ జీవో తీసుకొని చేశాను. ఇంకొక వారం లోపలే వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ కూడా వెళ్ళే విధంగా కూడా ఆ జీవో కూడా వచ్చేసింది. సో కాబట్టి వాళ్ళందరూ కూడా అందరూ కస్టమర్స్ హ్యాపీగా రిజిస్ట్రేషన్ పోవచ్చు. నెక్స్ట్ టుడా టవర్స్ అనేది ఈరోజు భూమి 3 ఎకరాలు. ఎవరికి ఇచ్చినా కూడా దాని విలువ ఈరోజు వర్స్ట్ కేసులో వేసుకున్నావు 75 కోట్ల ఎకరా. 225 కోట్ల రూపాయల భూమి ఎవరికి ఇచ్చినా కూడా ఇప్పుడు 225 కోట్ల రూపాయల భూమిని వాళ్ళకు రావాల్సినటువంటి కమిషన్స్తో వాళ్ళు స్వార్థం కోసము దాన్ని అన్ప్లాన్ డిజైన్ చేసేసి దాన్ని నాశనం చేశారు. అక్కడ వెళ్ళేసి తిరుపతిలో ఎక్కడా లేనట్టు విధంగా హై రేజ్డ్ కట్టాలా, హైయెస్ట్ రేట్ అమ్మాలా అనేటువంటి ఒక దీంతో, ఎందుకంటే వాళ్ళకి ఎంత బిల్డింగ్ ప్రాజెక్ట్ వాల్యూ పెరిగితే అంత పర్సెంటేజ్ ఆఫ్ కమిషన్లు వస్తాయని చెప్పేసి అని అంత రేట్లు పెంచేసి 300 కోట్లు ప్రాజెక్ట్ చేసేసి 10% కమిషన్ 30 కోట్లు మాకు వస్తుంది అనేసి అని ఫస్ట్ 300 కోట్లు టెండర్ పిలిచడం జరిగింది. దాని తర్వాత ఈరోజు చూస్తే తిరుపతి ఉన్నటువంటి పరిస్థితుల ప్రాణాలు మొత్తం చుట్టుపక్కల కూడా మనకు 4,000 నుంచి 4,500 రూపాయలు పెడితే మంచి అపార్ట్మెంట్ దొరికేటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళు అవగాహన లేకుండా దాన్ని విచ్చడివిల్లుగా ఒక స్క్వేర్ ఫీట్ 5,900 రూపాయలు పెట్టేసి అందులో 4 బెడ్రూమ్ స్క్వేర్ ఫీట్ 4 బెడ్రూమ్ ఫ్లాట్ తిరుపతిలో 3 కోట్లు పెట్టి కొనే వాళ్ళు ఎవరైనా ఉండారా? ఎవరు కనపడరు మనకి ఇక్కడ. అంత రాంగ్ ఫూలిష్ డెసిషన్ తీసుకున్నటువంటి గత ప్రభుత్వం దాన్ని ఓవర్కమ్ చేసే దానికోసం ఇప్పటికే కాంట్రాక్టర్కి సుమారు 100 కోట్ల పైకి మనం బిల్ ఇచ్చిన్నాం. ఇంకా దాన్ని ఫినిష్ చేయాలంటే ఇంకా మరొక 150 కోట్ల రూపాయలు డబ్బులు కావాలా. ఈ 150 కోట్ల రూపాయలు డబ్బు కావాలంటే ఇప్పుడున్నటువంటి ప్లాన్ ప్రకారంగా బిల్డింగ్ కట్టాలంటే కస్టమర్స్ కోరుకునేదానికి రారు. సో దానికి సంబంధించి ఐఐటి ఇంజనీర్స్ పిలిపించి ఉన్నటువంటి స్ట్రక్చర్ని పిలిపించేసి ఆల్రెడీ ఒక ఫ్లోర్ తగ్గించడం జరిగింది. 4 బెడ్రూమ్ ఫ్లాట్ని కూడా 2 బెడ్రూమ్ ఫ్లాట్ చేసి ఒక 1.2 crore ఒక అపార్ట్మెంట్ అమ్మితే ఫాస్ట్గా అవుతాయని చెప్పేసి అని దాన్ని కూడా డెసిషన్ తీసుకొని టుడా ఇంజనీర్స్ని సహకారంతో ఐఐటి ఇంజనీర్స్ని పక్కన పెట్టుకొని కాంట్రాక్టర్ని పిలిపించి కాంట్రాక్టర్ చెడిపోకుండా వ్యవస్థకి చెడ్డపేరు రాకుండా కస్టమర్ బాగుండేటట్టుగా దాని డెసిషన్ తీసుకొని ఆ 4 బెడ్రూమ్ ఫ్లాట్స్ అన్నీ కూడా 2 బెడ్రూమ్కి మార్చి ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా దాన్ని ఫినిష్ చేసేసి నెక్స్ట్ ఇయర్ జూన్ జూలై కల్లా ఎటువంటి పరిస్థితుల్లో కూడా టుడా టవర్స్ని సక్సెస్ఫుల్గా ఫాస్ట్ కంప్లీట్ చేసి కస్టమర్స్కి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి కూడా వాళ్ళందరినీ పిలిపించి చెప్పడం కూడా జరిగింది. నెక్స్ట్ సూర్యప్రకాశం లేఅవుట్ ఈరోజు దాంట్లో సుమారు ఇంకా 120-130 కోట్ల రూపాయలు డబ్బులు టుడాకు రావాల్సి ఉండదు. దాన్ని కూడా వీళ్ళు లాస్ట్ టైం అమ్మినప్పుడు
ఒక ప్రమోషన్లో ఒక రాంగ్ ప్రమోషన్స్ ఇచ్చేసి ఒక ఫాల్స్ అలిగేషన్ చేసేసి పబ్లిక్కి తెలియకుండా ఇక్కడ ఏమో చేసేస్తాం అని చెప్పేసి కామన్ మ్యాన్ మిస్గైడ్ చేసేసి ఎక్కడా లేనంత విధంగా దాన్ని హైప్ చేసేసి దాన్ని స్పాయిల్ చేశారు. ఈరోజు దాన్ని అమ్మాలంటే ఆ ప్రైజ్ పోవట్లేదు. తగ్గిస్తే ముందుకున్నటువంటి వాళ్ళు ఇబ్బంది పడతారు. దాన్ని ఏమి చేయాలని తెలియకుండా దాన్ని కూడా ఇప్పుడు మళ్ళీ డిస్కషన్ చేసేసి కూడా ఇప్పుడు గవర్నమెంట్ లెటర్ రాయడం జరిగింది. అట్లీస్ట్ ఒక అంకణం పైన ఒక 3,000 4,000 తగ్గిస్తే మిగతా 100 కోట్ల రూపాయలు టుడాకు రావాల్సిన డబ్బులు వస్తుందా అని ఒక దానికి కూడా జరిగింది. అది కూడా ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ డిస్కస్ చేసి రేపు ఫ్యూచర్లో ఆడిట్ ప్రాబ్లమ్స్ వస్తాయా అవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు అట్లని చెప్పి మనం అమ్మకుండా పెట్టేస్తే ఆ రేట్తో 100 కోట్ల రూపాయలు డెడ్ అవుతుంది. ఆడ భూమి ఇప్పుడు చూస్తుంటే ప్రస్తుత పరిస్థితుల్లో అంత ఫాస్ట్గా మూవ్ అయ్యేటట్లేదు. అది కూడా అతి త్వరలో డెసిషన్ తీసుకున్నాం. ఆల్రెడీ దాని మీద 500 రూపీస్ తగ్గించేసి ఆల్రెడీ ఇప్పుడు మనం టెండర్కి కూడా ఇచ్చేయడం జరిగింది కొన్ని సైట్స్. నెక్స్ట్ ఎల్ఆర్ఎస్ అవేర్నెస్. ఈరోజు చూశారు ఆంధ్ర రాష్ట్రంలో అర్బన్ అథారిటీస్కి లేదా కార్పొరేషన్స్కి లేదా మున్సిపాలిటీస్కి డబ్బు రావాలంటే 2 మార్గాలు. ఒకటి ల్యాండ్ రెగ్యులేషన్ సిమ్ ఎల్ఆర్ఎస్, రెండోది బీపీఎస్. అట్లాంటిది ఎల్ఆర్ఎస్ది ఈరోజు మన యువ నాయకుడు నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారాయణ గారు వాళ్ళు తీసుకున్నటువంటి డెసిషన్ని ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఈరోజు వెల్కమ్ చేస్తూ ఉంది, హ్యాపీగా ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా అనప్రూవల్ లేఅవుట్లు వేశారు, అడిగేవాళ్ళు లేరు, అంతా మాదే రాజ్యం అనేసి వాళ్ళ ఇష్టానికి వాళ్ళు చేశారు. అయినా కూడా కొంతమంది ఇప్పట్లో మన ఎల్ఆర్ఎస్ వద్దు అన్నా కూడా సీఎం గారు కావచ్చు, యువనాయకుడు కావచ్చు, నారా లోకేష్ అన్న గారు వాళ్ళు చేసిన తప్పులు మనం చేయముందు మన ప్రభుత్వంలో ప్రజలందరూ సంతోషంగా ఉండాలా, ప్రజలందరూ హ్యాపీగా ఉండాలనేసి ఎల్ఆర్ఎస్ని జూన్ 30వ తేదీ వరకు ఎప్పుడు ఎవరంత అప్డేటెడ్ డేట్తో ఎవరు ఫస్ట్ టైం ఎన్డీఏ కూటమి ప్రభుత్వము జూన్ 30వ తేదీ వరకు కూడా ఎక్కడ ఎవరు అనాథరైజ్ లేఅవుట్స్లో ప్లాట్లు కొనున్నా కూడా వాళ్ళు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం దానికి డబ్బులు కట్టేసి ప్లాట్ అప్రూవల్ చేసుకునే విధంగా ఎల్ఆర్ఎస్ స్కీమ్ వచ్చింది. బీపీఎస్ స్కీమ్ కూడా మ్యాక్సిమం 1 or 2 monthsలో బీపీఎస్ కూడా వచ్చేస్తూ ఉంది. సో అది కూడా ఒక ఎన్డీఏ కూటమికి ఒక మైల్ స్టోన్. అదేవిధంగా ఈరోజు మీకు అందరూ తెలుసు, ఇవన్నీ చెప్తున్నాను. డేవిడ్ టుడా చైర్మన్కి వెళ్ళాను, వాళ్ళకందరూ మాట ఇచ్చాం, ఇంకో చోట పోతున్నాం, ఎంతోమంది వస్తున్నారు. టుడా ఆఫీస్ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ప్రతిరోజు కొన్ని 100 మంది వస్తున్నారు. వీడికి మీరందరూ చూస్తున్నారు, 100 సమస్యలతో వస్తున్నారు, 100 ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి పర్సనల్ ప్రాబ్లమ్స్ వస్తున్నారు, వాళ్ళ గ్రామ ప్రాబ్లమ్స్ వస్తున్నారు, వాళ్ళ మండలాల ప్రాబ్లమ్స్ అనేసి వస్తున్నారు. నా వంతు నేను చేయాల్సిన సహాయం ప్రతి ఒక్కరు చేస్తూనే వస్తున్నాను. దాంట్లో భాగంగానే నేను డెవలప్ చేయాలనేసి ఒక్కటే రోజు 100 వర్కులు టెండర్స్ పిలిచే విధంగా దానికి కూడా 21,76,00,000 రూపాయలతో ఎస్టిమేషన్ చేయడం జరిగింది. అది కూడా మేము గవర్నమెంట్ రాసాము. ఒక 10 నుంచి 15 రోజుల్లోనే అది కూడా టెండర్లు పిలుస్తాం. మరి మీరు అడగచ్చు, ఇవన్నీ చేస్తున్నారు, టుడా డబ్బు ఎట్లా వస్తుంది? మీరే చెప్పారు ఇంతకుముందు డబ్బు లేదు, ఇప్పుడు ఎట్లా వస్తుంది అనేసి. డబ్బు ఉన్నప్పుడు అందరూ చేస్తారు, అందరూ చేయగలుగుతారు. కష్టాలు ఉన్నప్పుడు దాన్ని సక్సెస్ఫుల్గా తీసుకొని వస్తేనే అది ఎన్డీఏ కూటమి. ఎందుకంటే మీకు తెలుసు, ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు 2014లో ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా ఉన్నింది, ఎన్ని కష్టాల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని బయటెత్తి తోసేశారు. అట్లాంటి టైంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంత ఫాస్ట్గా అమరావతిని డెవలప్ చేశారు. ల్యాండ్ ఐడెంటిఫికేషన్ చేసానికి మనకు 1 year టైం పట్టింది, ఎక్కడ రాజధాని ఎక్కడ స్పేస్ పెట్టాలనేసి. దాని తర్వాత వెంటనే ఎక్కడ హైకోర్టు కావచ్చు, అసెంబ్లీ కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు మొత్తం కూడా ఫాస్ట్గా చేయడం జరిగింది. మీద కళ్ళారు చూశారు. తర్వాత వచ్చినటువంటి 2019లో అరాచకులు దాన్ని ఆపేయటం, మొత్తం కూల్చేయటం, మొత్తం నాశనం చేయటం జరిగింది. సో అట్లాంటి మారి కాకుండా ఈరోజు టుడాని ఫైనాన్షియల్గా డెవలప్ చేయాలంటే దానికి సంబంధించినటువంటి ఎల్ఏ డిపార్ట్మెంట్ అందరితో డైలీ రివ్యూ మీటింగ్స్ పెట్టి ల్యాండ్స్ ఐడెంటిఫికేషన్ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగానే సుమారు ఇప్పటి వరకు 300 నుంచి 350 ఎకరాల ల్యాండ్స్ ఐడెంటిఫై చేసాం. నాయుడుపేట, వెంకటగిరి, వడమాలపేట, ఇంకా కొన్ని చోట్ల కూడా ఐడెంటిఫై చేసాం, నగిరి. ఈ ల్యాండ్స్లో సుమారుగా 300 నుంచి 400 కోట్ల రూపాయలు డబ్బులు ఒక సంవత్సరం నుంచి 1.5 సంవత్సరంలో టుడాకు వచ్చే విధంగా ప్రణాళిక సిద్ధం చేశాం. దీంట్లో కొంత గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, అది గవర్నమెంట్ దగ్గర తీసుకున్నాం. కొంత ల్యాండ్స్ పీపీఈ మోడల్లో రైతులతో మాట్లాడి వాళ్ళకి ఒప్పించి వాళ్ళకి కొంత సైట్ ఇచ్చిన ల్యాండ్స్ ఇచ్చిన దానికి గాను
సైట్స్ ఇచ్చే విధంగా ఎలాగైతే సిఆర్డీలో జరుగుతున్నాయో ఆ జీవో అని కాకుండా టుడాకు ఒక సపరేట్ జీవో అని తీసుకొచ్చే విధంగా సీఎం గారితో డిస్కస్ చేయడం జరిగింది. సీఎం గారు దాన్ని ఒప్పుకోవడం జరిగింది. అదే నారాయణ గారితో చెప్పడం జరిగింది. నారాయణ కూడా హ్యాపీగా ఉన్నాడు. సో కాబట్టి గవర్నమెంట్కి డబ్బు భారం లేకుండా, గవర్నమెంట్ నుంచి ₹1 డబ్బు అడగకుండా టుడానే డబ్బు జనరేట్ చేసి టుడా ద్వారానే టుడాకు ఉన్నటువంటి 9 నియోజకవర్గాలు కూడా డెవలప్ అయ్యే విధంగా కూడా మేము ప్లానింగ్ చేయడం జరిగింది. ఈరోజు చూస్తున్నారు, ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెరువులు బాగా డెవలప్ చేయాలా, ఎక్కడైతే చెరువులు బాగా డెవలప్ అవుతాయో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు హ్యాపీగా కల్టివేషన్ చేసుకోవచ్చు. అర్బన్లో ఉండేటువంటి చెరువులకి ఫ్యామిలీస్తో వాకింగ్ పోవచ్చు, కొంచెం ప్రశాంతంగా కూర్చోవచ్చు, ఇంకా రకరకాల పిల్లలు గేమ్స్ ఆడుకోవచ్చు, టూరిజం పెంచవచ్చు. ఇన్ని విధాలుగా ఒక చెరువు డెవలప్ అయితే డెవలప్ అవుతుంది. సో అందులో భాగంగానే కొన్ని చెరువులు ఐడెంటిఫై చేయడం జరిగింది. చెన్నైగూడెం చెరువు కావచ్చు, మంగళం చెరువు కావచ్చు, అవిలాల్ చెరువు కావచ్చు, పేరూరు చెరువు కావచ్చు. ఇవన్నిటిని కూడా ఫస్ట్ మొట్టమొదటిగా అవిలాల చెరువు మనకు మెయిన్ లాస్ట్ టైం ఆగింది కాబట్టి 8 కోట్ల రూపాయలు టుడా ద్వారా నిధులు దానికి శాంక్షన్ చేసేసి దాన్ని టుడా, టీటీడీ మరియు ఇరిగేషన్ వాళ్ళతో మొత్తం ముగ్గురం కలుసుకొని దాన్ని డెవలప్ చేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేసాం. ఈరోజు తిరుపతి చూస్తే రోడ్ల సమస్యలు, చుట్టుపక్కల నుంచి మనకు ఉన్నటువంటి పిలిగ్రిమ్స్ ఇంతకుముందు 40-50 వేలు వచ్చేవాళ్ళు, ఇప్పుడు 70-80 లక్ష మంది వచ్చేటువంటి సిస్టమ్ అయిపోయింది ఇప్పుడు. సో వీళ్ళందరికీ ప్రతిరోజు కూడా ఎవరో ఒక వీఐపీ వస్తున్నాడు, ట్రాఫిక్ జామ్ అవుతూ ఉన్నది. ఆ సమస్యలు కూడా రాకుండా పిలిగ్రిమ్స్ వచ్చిన వాళ్ళు భక్తితో వచ్చి భక్తితో హ్యాపీగా వెళ్ళే విధంగా ప్రణాళిక సిద్ధం చేసి అవుటర్ రింగ్ రోడ్స్ అన్నీ కూడా వేసే విధంగా ప్లాన్ చేసాం. ఈరోజు మీరు చూస్తున్నారు, కరెక్ట్గా హైవే నుంచి పద్మావతి గెస్ట్ హౌస్కి అదే రోడ్లోనే సీఎం గారు వస్తారు, పిఎం గారు వస్తారు, ప్రెసిడెంట్ గారు వస్తారు. కానీ ఈరోజు కరెక్ట్గా మనకు హైవే నుంచి ఇటు మహిళా యూనివర్సిటీ వరకు ఏదైతే ఉప్పరపల్లి రోడ్డు ఉందో ఆ రోడ్డు చూస్తే అంతా డిస్టర్బ్గా ఉంటుంది. సో మొట్టమొదటిగా ఫస్ట్ ఆ రోడ్ని 100 ఫీట్ రోడ్ చేయాలనేసి దాన్ని డబుల్ రోడ్ చేయాలని చెప్పేసి కూడా డెసిషన్ తీసుకోవడం జరిగింది. అదే కాకుండా ఇప్పుడు మంగళం నుంచి రేగుంట రోడ్కి వచ్చేటువంటి 150 రోడ్డు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఆగిపోయింది. అది దాన్ని కూడా ఫాస్ట్గా చేయటం జరిగింది. అది కూడా స్టార్ట్ చేస్తాం త్వరలో. టుడా నుంచి కొంత సపోర్ట్ కూడా ఇస్తాం. అదే కాకుండా ఇంకో మరిన్ని మూడు రోడ్లు కూడా ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది. దానికి డిపిఆర్ స్టడీ అవుతాయి. ఆ డిపిఆర్ స్టడీ అయిన వెంటనే అవి కూడా మొత్తం 5 మాస్టర్ ప్లాన్ రోడ్స్, తిరుపతికి వచ్చే ట్రాఫిక్ మంగళం రోడ్ నుంచి రేగుంట రోడ్కి, రేగుంట రోడ్ నుంచి 150 ఫీట్ రోడ్కి 3 రోడ్లు కూడా డైవర్ట్ అయ్యే విధంగా అవి కూడా మేము డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు మీరందరూ చూస్తున్నారు ఎంతంత పరిస్థితుల్లో ఏ విధంగా ఉన్నటువంటి టుడాని పొద్దు ఇడా తీసుకొని వచ్చాను నేను. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా 1 ఇయర్లోనే మీకు 1 ఇయర్ కూడా కాదు, ఇంకా లోపలే మంచి ప్రోగ్రెస్ తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగేలా, అందరూ హ్యాపీగా ఉండేలా, ఎవరికి ఏ డిస్టర్బెన్స్ లేకుండా కూల్గా తిరుపతిలో ఉండే విధంగా టుడాని డెవలప్ చేసి చూపిస్తా అని చెప్పి మీకు అందరు నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఇది నెంబర్ 1. ఇంకొకటి దీంట్లోనే ఈరోజు నేను టుడా చైర్మన్ అయిన తర్వాత సుమారు 250 ఎకరాల లేఅవుట్కి అప్రూవల్ ఇచ్చాను. 150 యూనిట్స్కి అపార్ట్మెంట్స్కి అప్రూవల్ ఇచ్చాం. ఒక కన్వెన్షన్ హాల్కి అప్రూవల్ ఇచ్చాం. 3 స్టార్ హోటల్కి అప్రూవల్ ఇచ్చాం. నోవాటెల్, మ్యారిట్, లెమన్ ట్రీ. సో ఇవి ఎప్పుడూ లేనంత విధంగా ఈరోజు బిజినెస్ మ్యాన్స్ కావచ్చు, డెవలపర్స్ కావచ్చు, హోటల్దారులు కావచ్చు, ఈరోజు సంతోషంగా రైట్ ట్రయల్గా ఎక్కడ ఎవరికి భయపడకుండా లీగల్గా యాజ్ పర్ రూల్ ప్రకారం టుడాలో మొట్టమొదటిసారిగా ఈరోజు అన్ని అప్రూవల్స్ న్యాయంగా వాళ్ళు సంతోషంగా వెళ్ళేటువంటి రోజులు ఈరోజు చూస్తున్నాం మనం. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇన్వెస్టర్స్ కూడా నేను భరోసా ఇస్తున్నాను, ఎవరన్నా ఉన్నా కూడా తిరుపతిలో ఇన్వెస్ట్ చేయండి, తిరుపతి జిల్లాలో ఇన్వెస్ట్ చేయండి. మీకు ఎటువంటి ఏ ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత నాది, మా ఇండియా కుటుంబం అనేది కూడా మీకు అందరూ నేను చెప్తున్నాను. ఇంకోటి ముఖ్యంగా పృథ్వీ తెచ్చాడా జీవో 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 అదే
ఇంకోటి ఇంతకుముందు చెప్పా మీకు 2 విషయాల్లో కోసం మీకు పిలిచాననేసి అని. దాంట్లో మొట్టమొదటి అయిపోయింది. రెండోది ముఖ్యమైనది, చాలా ముఖ్యమైనది. గవర్నర్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు, మా యువ నాయకుడు నారా లోకేష్ గారు ఆదేశాల మేరకు ఈరోజు స్వర్ణముఖి రివర్ని సర్వే చేసి బఫర్ని ఐడెంటిఫై చేసి చుట్టుపక్కల గత ప్రభుత్వంలో జరిగినటువంటి స్కాములు కావచ్చు, వైసీపీ వాళ్ళు అమ్మేసినటువంటి భూములు కావచ్చు, అవగాహన లేకుండా కామన్ మ్యాన్ని, అమాయకమైనటువంటి ప్రజల్ని మోసం చేసి అమ్మేసినటువంటి భూములన్నింటినీ కూడా ఖచ్చితంగా సర్వే చేసి స్వర్ణముఖిని కానీ ఎవరైతే ఆక్యుపై చేశారో అవన్నీ కూడా మొత్తం డెమాలిష్ చేశానని కూడా సీఎం గారు దగ్గరుండి టుడాకే బాధ్యత ఇవ్వటం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే వంకల్ని అమ్మటం, వంకల్ని ఆక్యుపై చేయటం చట్టరీత్యా నేరం. ఈరోజు మీరు చూశారు 2021లో వరద వచ్చినప్పుడు భూబకాసురులు చేసినటువంటి పనికి ఎంతమంది నష్టపోయినారు, ఎన్ని ఇల్లు కూలిపోయాయో. ఈరోజు తొండవాడ నుంచి శ్రీకాళహస్తి వరకు మొత్తం ల్యాండ్ని డ్రోన్స్ ద్వారా సర్వే చేసి ఫస్ట్ స్వర్ణముఖి బౌండరీని ఫిక్స్ చేసి దాని తర్వాత చుట్టుపక్కల గవర్నమెంట్ నామ్స్ ప్రకారం అటుపక్క 50 మీటర్లు ఇటుపక్క 50 మీటర్లు జీవో ప్రకారం మార్క్ చేసి దాని గురించి ఒక సర్వే రిపోర్ట్ రెడీ చేసి తర్వాత సీఎం గారు దానిపైన ముఖ్యమైన డిసిషన్ తీసుకోబోతున్నారు. ఎందుకంటే ఈరోజు చూసాం మనకు ఎన్విరాన్మెంట్ని నాశనం చేశారు, చెరువులు అమ్మేశారు, వంకలు అమ్మేశారు, కాలువలు అమ్మేశారు, శ్మశానం అమ్మేశారు. ఏది కూడా పెట్టాలి లాస్ట్ ప్రభుత్వంలో. మొత్తం బ్లాక్మెయిల్ చేశారు, ప్రజల్ని ఆడుకున్నారు. ఒక వంకపోతా ఉంటుంది, పక్కన పట్టా నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ వేసి దీన్ని రిజిస్ట్రేషన్ చేసేసారు. అసలు ఏమి కాగితాలు ఉండవు. వాళ్ళకి ఒక కరెంట్ మీటర్ తీస్తారు, ఒక సర్టిఫికేట్ తీసిస్తారు, దాన్ని ఈ ఇల్లు మాది అంటారు. వాన వస్తే ఆ ఇల్లు కనపడదు, వాడు నాశనం అవుతాడు. ఏరా అంటే మా ఇల్లు కనపడదు, కాగితం ఉంటే కాగితం ఉండదు. డబ్బు తీసుకుని ఫామ్ హౌస్లో కూర్చుంటారు, ఫామ్ హౌస్ కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు, పార్టీలు చేసుకుంటారు. ఏమంటే మా వైసీపీ ప్రభుత్వం, మా ఎమ్మెల్యే చెవిటి భాస్కర్ అనేసి అని లాస్ట్ టైం అందరూ కూడా దర్జాగా తిరిగినటువంటి రోజు మనం చూసాం. ఈరోజు ఒక వంక తిరుపతిలో వెంకటేశ్వర స్వామి పాదాల కిందన స్వర్ణముఖి రివర్ అనేది చిత్తూరు జిల్లాలో పుట్టి 130 కిలోమీటర్ రేడియస్ ఆ వంక ఈస్ట్ నుంచి వెస్ట్కి పారటం చాలా సంతోషం. ఒక వంక పారితే ఎన్ని లక్షల ఎకరాలకి పారుదల వస్తుంది, ఎంతమంది రైతులు ఆనందంగా ఉంటారు, ఎంత చుట్టుపక్కలటువంటి టూరిజం కావచ్చు ఎంత బాగుంటుంది. ఈరోజు అదే వంకని తిరుచానూరు టెంపుల్ దగ్గర మనం ఆ పక్క ఒక కల్వట్ ఈ పక్క కల్వట్ ఒక 300 to 400 మీటర్స్ చేసి కానీ వాటర్ కానీ డంప్ చేయగలిగితే తిరుపతికి ఎంత పుణ్యక్షేత్రం, ఎంత పేరు వస్తుంది. అమ్మవారి పాదాల చెంత వచ్చేటువంటి యాత్రికులు ఎంత స్పెండ్ చేస్తారు అక్కడ. వాళ్ళు ఈరోజు చూస్తున్నాం తిరుమలకు వచ్చే భక్తుల్లో ఆల్మోస్ట్ 20-30% ఆఫ్ పీపుల్ ఖచ్చితంగా తిరుచానూరుకి వెళ్తున్నారు. దాని పేరు ఇంతవరకు ఎవరికి ఆలోచన కూడా రాలేదు గత ప్రభుత్వంలో. ఈరోజు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదే పనిగా తిరుచానూరుని ఒక పిలిగ్రిమ్గా హబ్గా ఉండాలా, ఒక టూరిజం హబ్గా ఉండాలా, వచ్చేటువంటి యాత్రికుడు ఎక్కడ కూడా డిస్టర్బ్ కాకుండా ఒక మంచిగా అక్కడ స్వర్ణముఖి రివర్ని రీజనరేట్ చేసి దాని కూడా బుషెస్ అన్నీ కూడా క్లియర్ చేసి ప్రతి ఒక్కటి భక్తులు కూడా ఆడికి వెళ్ళి ఆ వంకలో కాలు చేతులు కడుక్కొని దేవుడికి దర్శనం పోయే విధంగా కూడా తిరుచానూరు వంకర మొత్తం సర్వే చేసి డెవలప్ చేయాలని కూడా మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు తొండవాడ నుంచి శ్రీకాళహస్తి వరకు మొత్తం సుమారు 50 నుంచి 60 కిలోమీటర్ రేడియస్ వస్తుంది వంక ప్రాంతం. ఆ వంక ప్రాంతం అంతా కూడా డ్రోన్ ద్వారా సర్వే చేసి దాన్ని అన్నీ కూడా క్లియర్ చేసి దాన్ని బ్యూటిఫికేషన్ చేసేదని కూడా ప్రభుత్వం ఈరోజు స్వీకారం చుట్టింది. దీని అందరూ కూడా ప్రజలు చాలా హర్షిస్తున్నారు. ఆల్రెడీ నాకు మా ఉన్నటువంటి మా ఫ్యామిలీ మెంబర్స్ మాకు ఉన్నటువంటి పిల్లలకు తెలిసి ఈరోజు ఇది వస్తుంది అనేసి, కాబట్టి వాళ్ళందరూ కూడా నాకు ఫోన్ చేసి చెప్పారు మంచి డెసిషన్ తీసుకున్నారని అనేసి అని కూడా. సో ఇంతవరకు ఎవరు చేయనటువంటి పనిని ఈరోజు మొట్టమొదటిగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసినందుకు నేను మరొక్కసారి చంద్రబాబు నాయుడుకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజు అందులో భాగంగానే రీసెంట్గా కలెక్టర్ గారితో, జేసీ గారితో, ఇరిగేషన్ ఈఈలతో, సర్వే ఏడీతో కూడా మీటింగ్ పెట్టడం కూడా జరిగింది. వాళ్ళందరూ కూడా 2-3 రోజుల్లోనే మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేసుకొని అతి త్వరలోనే
తొండవాడ ముక్కోటి టెంపుల్ దగ్గర 3 వంకలు అక్కడ కలుస్తాయి, జాయినింగ్ ప్లేస్ ఉంది. ఆ జాయినింగ్ ప్లేస్లో భూమి పూజ చేసి అక్కడి నుంచి మొత్తం ప్రణాళిక సిద్ధం చేసి ఎక్కడైతే గత ప్రభుత్వంలో వైసీపీ వాళ్ళు వంకను ఆక్యుపై చేశారో, వంక బఫర్ని అమ్మేశారో, ఆడ ఏవైతే కట్టడాలు అన్యాయం కట్టారో ఏది కూడా వదిలే ప్రసక్తే లేదు. ప్రతి ఒక్కరు చెప్తున్నాను, ఎప్పుడు కూడా దయచేసి ఎన్విరాన్మెంట్ జోలికి పోవద్దండి, నేచర్ జోలికి పోవద్దండి. నేచర్ జోలికి కానీ పోతే నెక్స్ట్ రాబోయేటువంటి జనరేషన్స్ ఎలా బతుకుతాయి? ఉన్నటువంటి భూమిని ఆల్రెడీ మీరు చెరువులు అమ్మేసినారు, కాలువలు అమ్మేశారు, శ్మశాన్ని అమ్మేశారు, లాస్ట్కి వంకలు కూడా అమ్మేస్తే వంకలో పోయేటువంటి నీళ్ళు ఏ విధంగా పోతాయి? ఎప్పుడైతే నీకు వంక సాఫీగా పోతే చుట్టుపక్కల డ్యామేజ్ అనేది తక్కువ వస్తుంది. ఎప్పుడైతే వంకను అమ్మేస్తామో ఆ వంక పోయే స్పీడ్కి మొత్తం బిల్డింగ్స్ కొట్టిపోయి ప్రాణ నష్టం జరుగుతూ ఉంటుంది. అవి తెలిసి కూడా కనీసం ఏ ఒక్కరు కూడా ఇంతవరకు దానిపైన కూడా చర్య తీసుకోలేదు. అది చాలా బాధాకరం. ఈరోజు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, యువ నాయకుడు నారా లోకేష్ గారు కావచ్చు, దానిపైన అదే పరంగా దృష్టి పెట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా స్వర్ణముఖి రివర్ అనేది రీజనరేట్ కావాలా, రీజనరేట్ ఉండాలా. ఇది ఆంధ్ర రాష్ట్రాన్ని మొత్తం కూడా మొట్టమొదటిసారిగా తిరుపతి జిల్లాలో వెంకటేశ్వర స్వామి పాదాల కిందన ఇక్కడి నుంచే స్టార్ట్ అవ్వాలనేటువంటి సంకల్పంతో టుడాకి ఇవ్వటం కూడా నాకు అదృష్టంగా దాన్ని భావిస్తూ, ఇంత పెద్ద సేవ చేసుకునేదాన్ని నాకు వెంకటేశ్వర స్వామి ఇచ్చిన అదృష్టాన్ని నేను ఖచ్చితంగా న్యాయంగా ధర్మంగా దీన్ని సక్సెస్ఫుల్గా కూడా నేను మనస్ఫూర్తిగా చేస్తాను కూడా మీడియా పూర్వంగా నేను మరొకసారి మనస్ఫూర్తిగా చెప్తున్నాను. థ్యాంక్ యూ. దీని పేరు ఆపరేషన్ స్వర్ణ అని పెట్టాం. ఇంత ప్యాకింగ్ చేస్తారు, సింపుల్ ప్యాకింగ్ అని చేస్తే నా ఫోన్ ఎందుకండి ఆపరేషన్ స్వర్ణ అమ్మవారి ఆశీస్సులతో, వెంకటేశ్వర ఆశీస్సులతో స్వర్ణముఖి రివరు ఎంత పెద్ద వాన వచ్చినా కూడా ఎవరికి ఏ హాని జరగకుండా వంక సంతోషంగా పారాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ స్వర్ణముఖి రివర్ రీజనరేషన్ వర్క్స్ కూడా సక్సెస్ఫుల్గా జరగాలని చెప్పి మీ అందరు బ్లెస్సింగ్స్, మీ అందరు సపోర్ట్ కూడా నాకు ఉండాలా, టుడాకు ఉండాలా, ఎన్డీఏ కూటమి ఉండాలని చెప్పి కూడా మీకు అందరూ కూడా నేను మీడియా తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ స్వర్ణ అనే ఫుల్ ఫామ్ స్వర్ణముఖి వాటర్ బాడీ యాక్షన్ ఫర్ రివర్ అండ్ నాలా అవేర్నెస్. వాళ్ళకందరూ ప్రజలందరికీ కూడా రూల్స్ ప్రకారం చెప్పడం జరుగుతుంది. మొత్తం సర్వే చేసేసి మొత్తం మంచి డెసిషన్ తీసుకుంటాం. ప్రజలు ఎవరికి నష్టం జరగకుండా దాన్ని కూడా ప్లాన్ చేసి కూడా ప్రభుత్వంతో ఒకసారి డిస్కస్ చేసి కూడా దాన్ని మళ్ళొకసారి కూడా మేము స్టార్ట్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.